రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. క్రీడలు, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని సంబంధిత శాఖల మంత్రులు, అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. కడప రాయచోటి హైవేను 4 వరుసల రహదారిగా మార్చాలని అడిగామన్నారు. గొవ్వల చెరువు 950 మీటర్ల టన్నెల్ ప్రాజెక్టును త్వరగా ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. క్రీడల్లో రాణిస్తున్న వారి కోసం 18 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ విడుదల చేసినట్లు మంత్రి మండిపల్లి వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కోసం 600 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు పంపామన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని అష్మితా స్కీమ్ ఏదైతే ఉందో మహిళా క్రీడాకారుల కోసం ఆ ప్రోగ్రామ్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేదానికి ఇక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వచ్చే మార్చి నుంచి చేసేదానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలియజేసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్రాపరమైన డెవలప్మెంట్స్ లో ఖేలో ఇండియా నిధులే కీలకంగా మాత్రం అవి ఇప్పుడు మహారాష్ట్రానికి కూడా కావాలి. గౌరవ కేంద్ర క్రీడా శాఖ మంత్రి గారికి 600 కోట్ల ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గత నెలలోనే ఖేలో ఇండియా కింద 67 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కోచెస్ యొక్క నియామకం ఉంటుందో దానిలో కూడా మా వాటాను పెంచవలసిందిగా కేంద్ర క్రీడా శాఖ అధికారులను చర్చించడం జరిగింది. 500 కోట్ల రూపాయలతో తిరుపతితో అధునాత సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా.